ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, దీపావళి రోజు సాయంత్రం స్టాక్ మార్కెట్లో జరుపుకునే ముహూర్త ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, దాని విశిష్టతను గురించి, అదేవిధంగా ఆ గంట పాటు జరిగే ఈ ముహూర్త ట్రేడింగ్లో మార్కెట్కి సంబంధించి మనం చేయవలసినవి, చేయకూడనివి ఏముంటాయి అసలు? ఓకే, ఇప్పుడు దీపావళి అనగానే షేర్ మార్కెట్కి వచ్చేది ఒకటే వర్డ్, ముహూర్త ట్రేడింగ్ అంటారు. ముహూర్త అంటే ముహూర్తం, మంచి ముహూర్తం అని అర్థం. మంచి గడియలు, మంచి అంటే ఆ టైంలో ఏం చేసినా మంచి జరుగుతుంది అనేది ఒక సెంటిమెంట్ అంటే ఒక ఫీలింగ్ అనమాట, మన భావాలు. అంటే మంచి జరుగుతుంది అనేది ఒక పాజిటివ్ థింకింగ్ తోటి వీళ్ళు జరిగేటటువంటి పూజ ముహూర్తం ట్రేడింగ్ అంటారు. ఇది బొంబాయిలో స్టార్ట్ అయింది. ఇది 1975 అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు, లక్ష్మీదేవి పూజతో పాటుగా పూజ అయిపోయిన తర్వాత మన షేర్ మార్కెట్కి సంబంధించి ఏదైతే ముహూర్తం ఆ టైంలో చేసేటటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని ముహూర్త ట్రేడింగ్ అని అనటం ఆనవాయితీ. ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది ఏదైతే ముహూర్తం ఉందో అది దీపావళి రోజే మనము చేయటం జరుగుతుంది. అది మామూలు వర్కింగ్ డేకి సంబంధం లేదు, ఆ రోజు సెలవిస్తారు. సాయంత్రం పూట 6 నుంచి 7:15 మధ్యలో ఇది గంట సేపు ట్రేడింగ్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది, నవంబర్ 12వ తారీఖు. అయితే 6:15 నుంచి 7:15 వరకు గంట ట్రేడింగ్ జరుగుతుంది. కానీ 6 గంటల నుంచి 6-8 నిమిషాల వరకు ప్రీ ట్రేడింగ్ సెషన్, అంటే పోస్ట్ ట్రేడింగ్ సెషను, ప్రీ ట్రేడింగ్ సెషను, ట్రేడింగ్ సెషన్ ఉంటుంది జనరల్గా. అయితే ముందుగా జరిగేటటువంటి సెషన్ని ప్రీ ట్రేడింగ్ సెషను 6 గంటల నుంచి 6-8 వరకు ఉంటుంది. 6:15కి రియల్గా మార్కెట్ ట్రేడింగ్ జరుగుతుంది, గంట సేపు 7:15 వరకు. తర్వాత ఇప్పుడు ఇక అసలు ముహూర్తం ట్రేడింగ్ ఎందుకు వచ్చింది, సెంటిమెంట్ ఏంటిది అంటే, జనరల్గా దీన్ని ఈ మార్వాడీలు ఏదైతే పూజ చేస్తారో ఆ మార్వాడీల నుంచి వచ్చింది. అయితే ముంబైలో బాగా ఫేమస్ జరిగేది. ఇప్పుడు మనకు కూడా షేర్ మార్కెట్ ఎవరైతే ఈ బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, ఎవరైతే ఈ కంపెనీలు అంటే మెంబర్స్ అంటాం, ఎన్ఎస్సి మెంబర్సు, బిఎస్సి మెంబర్సు, కమోడిటీస్ మెంబర్సు, ఈ మెంబర్షిప్ ఎక్స్చేంజ్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆఫీస్లో పూజలు చేసుకోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్లని, పెద్ద ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐలు, మామూలు ఇన్వెస్టర్లు, సబ్ బ్రోకర్లని అందరినీ పిలవటం, స్వీట్ బాక్సులు వాళ్ళకి పాస్ ఆన్ చేయటం, ఒక చిన్న ఈవెంట్ మాదిరి ఆ టైంలో పూజ చేయటం ఆనవాయితీ. ప్లస్ అసలు ఈ ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటిదంటే, ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉంది ఆనవాయితీ, దస్త్రం అంటారు. ఇప్పుడు మామూలు విలేజెస్లో కానీ అక్కడ రైస్ మిల్లులు కానీ ఏదన్నా దస్త్రం పెట్టుకోవటం అని అంటారు. ఈ దస్త్రం అంటే ఏంటంటే కొత్త పుస్తకాలు, కొత్త ఖాతాలు, కొత్త అంటే డే బుక్, లెడ్జరు, ఏవైతే క్యాష్ బుక్, ఆ బుక్స్ని మనము కొత్తవి మళ్ళీ పెట్టుకోవటం. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే, మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చి, వరల్డ్ మొత్తం అంటే యుఎస్ కానీ యూరోప్ కానీ జనవరి టు డిసెంబర్ క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్. కానీ మనము గవర్నమెంట్ దృష్టిలో ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయినా ఈ పంటలు అంటే ఇప్పుడు రైస్ మిల్లులు కానీ ఏవైతే ఉన్నాయనుకో, సీజన్ అన్ సీజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ దీపావళి ముందు, ఈ దీపావళి టైంలో అన్సీజన్ అనమాట. అంటే ఎవరికి ఏం పనులు ఉండవు. డిసెంబరు, జనవరిలో కొత్త ఖరీఫ్ పంట వస్తుంది, అప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఈ మిల్లులు ఇవన్నీ కూడా ఏమవుతాయి, క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ సర్వీస్ చేయించుకొని, మళ్ళీ రిపేర్లు చేయించుకొని అన్నీ ఖాళీగా ఉండి రెడీగా ఉండి, ఇప్పటి వరకు ఏవైతే ఈ సంవత్సరంలో సంపాదించిన ఏదైతే లెక్కలు ఉన్నాయో అవన్నీ వీళ్ళు ప్లాన్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళకి బోనస్లు ఇవ్వటం కానీ, ఇక మిల్లులకి పెయింట్లు వేసి దీపావళికి మొత్తం దాన్ని ఒక కొత్తగా దాన్ని రిపేర్ చేయించుకొని రెడీగా ఉంచుకుంటారు. అయితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దస్త్రం అని పెట్టుకుంటారు. ఈ దసరా అంటే ఏంది, కొత్తగా ఖాతా పుస్తకాలు అనుకోండి, కొత్త లెక్కల పుస్తకాలు అనుకోండి, కొత్తవి అనమాట. ఇవి ఇప్పుడు కూడా వస్తుంది. అయితే ఈ మేనేజ్మెంట్లో మార్పులు కానీ, పార్ట్నర్షిప్లో మార్పులు కానీ, ఎంప్లాయ్మెంట్లో మార్పులు కానీ అన్నీ ఇప్పుడే జరుగుతాయి. వాళ్ళకి జీతాలు పెంచడం కానీ, బోనస్లు ఇవ్వటం కానీ అవన్నీ కూడా ఈ దీపావళి టైంలోనే జరుగుతాయి అన్నమాట జనరల్గా. అయితే ఇది ఆనవాయితీ వస్తుంది. ఈ ఆనవాయితీ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అంటే సింపుల్గా ఏంటిది, ముహూర్త్ అంటే ముహూర్తం.
మంచి ముహూర్తం సెంటిమెంట్ కిందకి వస్తుంది. అయితే ఈ ఒక గంట సేపే జరుగుతుంది. అయితే ఈ గంట సేపట్లో ఏవైతే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కానీ ఏదైనా ఉండి చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే ఒక పూజా కార్యక్రమం, సింపుల్గా ఒక పూజ చేసుకొని ఒక మంచి ముహూర్తం, సపోజ్ ఇప్పుడు ఇల్లు కట్టాలి, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కడతారు, ఏదన్నా ఒక ప్లాన్ చేస్తారు, శంకుస్థాపన చేస్తారు. అంటే ఏంది, మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి మంచి జరుగుతుంది అని ఒక ఉద్దేశం, ఒక నమ్మకం. ఇది కూడా అంతే. మనము దీపావళి రోజు గనక మనం మంచిగా చేస్తే ఇక సంవత్సరం అంతా మనకి బాగుంటుంది, మంచిగా ఉంటుంది, మంచి జరుగుద్ది అనేది ఒక సెంటిమెంట్ అనమాట. అయితే ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటిదే. అయితే ముంబై ఇప్పుడు మనకు కూడా వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది షేర్ మార్కెట్లోకి అవేర్నెస్, అంటే షేర్ మార్కెట్లో సోషల్ మీడియా అనుకోండి, షేర్ మార్కెట్లోకి చాలామంది అట్రాక్ట్ అవ్వటం, ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలుసుకోవాల్సిన కనీసం అనమాట. అంటే ఏంది, షేర్ మార్కెటే కాకుండా షేర్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, దాని యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా మనం తెలుసుకుంటే అనేది ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు అంటే చాలామంది అనుకుంటుంటారు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏదో ఆ గంట సేపు పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసేద్దామను, ఆ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి ట్రేడింగ్లో పెడదాం అనుకుంటుంటారు కదా. సో ఇలాంటి ఆలోచనను అసలు మనం ఏ విధంగా చూడాలని? అంటే అలా అని కాదు, చేయకూడదు, చేయాలని కాదు. కాకపోతే సెంటిమెంట్ కోసానికి చిన్న క్వాంటిటీ ఎవరన్నా ఉంటే ఎంటర్ అయితే చిన్న మొత్తాల్లో ఏదైనా వాల్యూ ఉండి కంపెనీలు బాగుండి వాళ్ళకి కన్ఫామ్ అయ్యి వాళ్ళ అడ్వైజర్ని, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ, వాళ్ళ బ్రోకర్, వాళ్ళ మెంబరు, కొంతమంది కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే దీపావళికి ముహూర్త ట్రేడింగ్, చాలా ఛానల్సే ఉన్నాయి ఇట్లా. ఇప్పుడు మన ఛానల్స్లో వాళ్ళు ఏం చేస్తారు, ముహూర్త ట్రేడింగ్ పిక్స్ అని అంటారు. ముహూర్త ట్రేడింగ్కి మీరు ఇన్వెస్ట్ చేయండి, వచ్చే ముహూర్త వరకు మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అని అట్లా చెప్తూ ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే అటువంటివి ఫాలో అయ్యి ఛానల్స్ ఫాలో అవ్వటం, ఛానల్స్లో చెప్పగానే కొనకూడదు, ఛానల్స్ చెప్పినా కూడా మళ్ళీ మన ప్రకారం కూడా వెరిఫై చేసుకోవటం, చెక్ చేసుకోవటం, రైట్ మంచి చెడు చూసుకోవటం, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కానీ. రెండోది వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళకి తోటి డిస్కస్ చేసి చేయటం అనేది ఉత్తమం. అంతే తప్ప ఏదో ఆ టైంలో కొనంగానే ఇంకా పెరిగిపోద్ది, ఆ టైంలో కొనంగానే ఇంకా నాకు వచ్చేస్తుంది అని మనం అని అనుకోకూడదు. ఎందుకోసం అంటే అదొక ముహూర్తం, మంచి నూతన శ్రీకారం, రైట్, ఒక సెంటిమెంట్ తప్ప వేరే విధంగా అనేది లేదు. కాకపోతే ఏ పని చేసినా మనం జనరల్గా దైవ ప్రార్థన, రైట్. ఇప్పుడు ఆ రోజు ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేయటం, దీపావళి అనేటప్పటికి ఏంటిది, నరక చతుర్దశి, అమ్మవారు నరకాసురుడిని చంపటం, ఇక సీతమ్మ వారిని రాముల వారు విడిపించి తీసుకురావటం, ఇవన్నీ చాలా చాలా దీపావళి మీద కథలు ఉన్నాయి. అయితే ఏంటిది, మనం కూడా దీపావళి రోజు చేస్తే మంచి జరుగుద్ది అనేది ఒకటి. లక్ష్మీదేవి అంటే ఇక మనకి పైసలతోటి కాబట్టి, అంటే షేర్ మార్కెట్ అంతా పైసలతో కూడుకున్నటువంటిది కాబట్టి అమ్మవారు అనేది జనరల్గా లక్ష్మీదేవి, సరస్వతిదేవి లేని లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. కానీ అందరూ లక్ష్మీదేవికి కటాక్షం కావాలని అనుకుంటారు. అయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం మనము ముహూర్త ట్రేడింగ్ రోజు పూజ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జీ సత్యనారాయణ గారు. ముహూర్త ట్రేడింగ్ యొక్క విశిష్టత గురించి, ఆ రోజు చేయవలసిన విధి విధానాల గురించి మన ప్రేక్షకులకు చక్కగా మీ అనుభవపూర్వకంగా చాలా డీటెయిల్గా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.